హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్యాప్సికమ్ రైస్ చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మనకు టైం అనేది తక్కువగా ఉన్నప్పుడు లంచ్ బాక్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా ఈ క్యాప్సికమ్ రైస్ అనేది చేసుకోవచ్చు. నేను క్యాప్సికమ్ ఒక 2 తీసుకునేసి స్లైస్గా కట్ చేసుకునేసి 2 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా స్లైస్గా కట్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకునేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి దలసరి కడాయి పెట్టుకునేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకునేసి బాగా వేయించుకోవాలండి. మనం ముందుగానే రైస్ అనేది చేసి పెట్టుకున్నామంటే చాలా తక్కువ టైంలోనే ఈ లంచ్ బాక్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేను 2 గ్లాసుల రైస్ను 2 టైమ్స్ అనేది బాగా కడిగేసి తర్వాత కుక్కర్లో వేసుకునేసి 2 గ్లాసుల రైస్కు 4 గ్లాసుల వాటర్ వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము స్టీమ్ అంతా పోయిన తర్వాత ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలండి. ఎప్పుడు కానీ లంచ్ బాక్స్ అనేది చేసేటప్పుడు మనకు రైస్ అనేది పొడి పొడిగా ఉండాలి. ఇలాగా తాలింపు అంతా వేగిన తర్వాత ఆనియన్ స్లైస్గా కట్ చేసుకునేటివి వేసుకునేసి 1/4 స్పూను పసుపు కూడా వేసుకునేసి బాగా కలుపుకునేసి ఈ క్యాప్సికమ్ అనేది స్లైస్గా కట్ చేసుకుంటే చాలా త్వరగానే మగ్గుతాయండి. ఇలాగా స్లైస్గా కట్ చేసుకునేసి క్యాప్సికమ్ వేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకునేసి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఇవి మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి మనము ఒక 2 నిమిషాల పాటు ఇవి మగ్గిన తర్వాత మనం మూత తీసేసి బాగా కలుపుకుండి ఈ స్పాచులాతో బాగా కలుపుకున్నామంటే క్యాప్సికమ్ అనేది కొంచెము మెత్తబడి ఉంటాయండి. తర్వాత స్పైసీనెస్ కోసము కారం అనేది ఒక 2 స్పూన్స్, గరం మసాలా 1.5 స్పూను వేసుకోవాలి. ఒకవేళ కారము ఎక్కువగా అనిపిస్తే మీరు కొంచెం తగ్గించుకోవచ్చండి. నేను ఈ విధంగా రైస్ అనేది ఆరబెట్టేసి ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసి మనం పొడి పొడిగా చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత అనేది తీసేస్తే మనకు ఈ క్యాప్సికమ్ అనేది ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయండి. ఉడికిన తర్వాత కారము, తర్వాత గరం మసాలా వేసేసుకునేసి బాగా కలుపుకునేసి తర్వాత మనము రైస్ అనేది వేసుకోవాలండి. రైసు చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా లంచ్ బాక్స్ కానీ పిల్లలు క్యాప్సికమ్ తినని వాళ్ళు ఉంటే ఇలాగైనా చేసి పెడితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా 1 నిమిషం పాటు బాగా వేయించుకోవాలండి. మనం వేసిన స్పైసీనెస్, కారం అనేది, గరం మసాలా అనేది క్యాప్సికమ్కు, ఆనియన్కు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఆరబెట్టిన రైస్ను అంతా కూడా దీంట్లో కడాయిలో వేసేసుకునేసి 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకునేసి మనము రైస్నంతా కూడా బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. చాలా సింపుల్ కదా, తప్పకుండా ట్రై చేయండి. ఈ క్యాప్సికమ్ రైస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.